Hello everybody. This goods and service tax fundamentals law. The taxes and duties outside purview of the GST. The taxes and duties outside the purview of the GST. అంటే GST పరిధిలో ఉన్నటువంటి పన్నులు అలాగే సుంకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు క్లాస్లో మాట్లాడదాం. ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ GST. GST పరిధి వెలుపల ఉన్నటువంటి పన్నులు సుంకాలు. మనకి జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా కొన్ని పన్నులు కానీ సుంకాలు కానీ జిఎస్టీ వెలుపల అంటే జిఎస్టీ పరిధిలోకి రానటువంటి వస్తువులు అలాగే సర్వీసెస్ ఉన్నాయి. అవేంటో మనం ఒకసారి ఎందుకని రాలేదు వాటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ద ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అవుట్ సైడ్ ది పర్వ్యూ ఆఫ్ జిఎస్టీ. దట్ ఫస్ట్ వన్, purchase tax. ఈ purchase tax ఏంటో చూద్దాం. Some of the states felt that they are getting substantial revenue from purchase tax and therefore it should not be subsumed under GST, while majority of the states were not of the view that no such exemptions should be. Even the difficulties of the food grain producing states was appreciated as substantial revenue is being earned by them from purchase tax, and it was therefore felt that in case purchase tax has to be subsumed, then adequate and timing compensation has to be provided to such states. This issue is being discussed in consultation with Government of India. Some of the states felt that they are getting substantial revenue from purchase tax and therefore it should not be subsumed under GST, while majority of the states were of the view that no such exemption should be given. The difficulties of the food grain product producing state was appreciated as substantial revenue is being earned by them from purchase tax, and it was therefore felt that in case purchase tax has been subsumed, then adequate and continuing compensation has to be provided to such states. This issue is being discussed in consultation with the Government of India. అంటే కొనుగోలు పన్ను అంటే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు, ఇండియాలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు ఈ కొనుగోలు పన్ను నుండి చాలా ఎక్కువ ఆదాయాన్ని అనేది పొందుతూ ఉన్నాయని ఆ స్టేట్స్ అనేవి భావిస్తూ ఉంటాయి. అందువల్ల ఈ కొనుగోలు పన్ను జిఎస్టీ పరిధి నుండి జిఎస్టీ పరిధిలోకి తీసుకురాకుండా దాన్ని వెలుపల ఉంచడం అనేది జరిగింది. అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో అలాగే సమస్యను ఎదుర్కొన్నటువంటి రాష్ట్రాలు కొనుగోలు పన్ను ద్వారా గణనీయమైనటువంటి రాబడిని పొందుతూ ఉంటాయి. అందువల్ల కొనుగోలు పన్నును రద్దు చేయాలంటే అలాంటి రాష్ట్రాలకు తగినటువంటి నష్టపరిహారాన్ని నిరంతరం చెల్లించాల్సినటువంటి అవసరం. ఈ విషయంపై భారతదేశం కొన్ని చర్యలను కొన్ని చర్చలకు భారతదేశం అనేది ఆహ్వానించింది. సో కొనుగోలు పన్ను అనేది ఇండియాలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు ఈ కొనుగోలు పన్ను మీద ఆధారపడినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అది ఎలా అంటే ఏ రాష్ట్రాల్లో అయితే ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి ఈ ప్రొడక్షన్ అయితే తక్కువగా ఉంటుందో వాళ్ళు ఇవి ట్యాక్సెస్ మీద బేస్ అయ్యి వాళ్ళ యొక్క స్టేట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. అంటే కొన్ని రాష్ట్రాలు కొనుగోలు పన్ను నుండి గణనీయమైనటువంటి ఆదాయం పొందుతాయని అనుకుంటూ ఉంటాయి. అందువల్ల కొనుగోలు పన్నుని జిఎస్టీ పరిధి వెలుపల ఉండాలని వాళ్ళు భావించారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలకి రాష్ట్రాలు కొనుగోలు పన్ను ద్వారా గణనీయమైన రాబడిని పొందుతూ ఉంటాయి. అందువల్ల కొనుగోలు పన్ను రద్దు చేయాలంటే అటువంటి రాష్ట్రాలకి తగిన నష్టపరిహారాన్ని నిరంతరం చెల్లించాల్సినటువంటి అవసరం. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో కొనుగోలు పన్ను అనేది జిఎస్టీ వెలుపల ఉంచడం అనేది జరిగింది. ఈ విషయం మీద భారతదేశం ప్రభుత్వం కొన్ని చర్చలకి ఆహ్వానించింది. ఇది పర్చేస్ ట్యాక్స్.
నెక్స్ట్ వచ్చి ట్యాక్స్ ఆన్ ఐటమ్స్ కంటైనింగ్ ఆల్కహాల్. ట్యాక్స్ ఆన్ ఐటమ్స్ కంటైనింగ్ ఆల్కహాల్ అంటే ఏంటి? ఆల్కహాల్ కలిగినటువంటి వస్తువుల మీద ఉన్నటువంటి పన్ను. సో ఈ ఆల్కహాల్ కలిగిన వస్తువుల మీద ఉన్నటువంటి పన్ను కూడా భారతదేశంలో జిఎస్టీ వెలుపల ఉంది. మన దేశంలో జిఎస్టీ వెలుపల ఉన్నటువంటి పన్నులకి ఉదాహరణగా మనం ఆల్కహాల్ మీద కలిగినటువంటి పన్ను కూడా చెప్పొచ్చు. ఎందుకని ఆల్కహాల్ జిఎస్టీ వెలుపల ఉంచారు? సో మన ఒక 5 కోట్ల జనాభా ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటే 5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాల్లో ఆల్కహాల్ పన్ను సుమారు 200 కోట్ల వరకు ఉంటుంది. అంటే సో 5 కోట్లు ఉన్న జనాభాలో 200 కోట్లు కూడా ఆల్కహాల్ మీద పన్ను అనేది ఉంటుంది. అందువల్ల ఈ పన్ను జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. ఈ రాష్ట్రాల ప్రధాన ఆదాయ వనరులు ప్రభావం చూపడం లేదు. ఎందుకంటే ఎక్కువ పన్ను వసూలు చేసేటువంటి ఏరియా ఏదైతే ఎక్కువ పన్ను కలెక్ట్ చేసేటువంటి వస్తువులు ఉన్నాయో వాటి ఉదాహరణగా మనం ఈ ఆల్కహాల్ చెప్పుకుంటే ఒక 5 కోట్ల జనాభా ఉన్నటువంటి ఒక రాష్ట్రం చూసుకుంటే అందులో 200 కోట్ల వరకు ఈ పన్ను అనేది వాటి మీద ఆల్కహాల్ వస్తువుల మీద వసూలు చేయడం జరుగుతుంది. సో అందువల్ల ఈ పన్నుని జిఎస్టీ పరిధిలోకి తీసుకురాలేదు. ఈ రాష్ట్రాల యొక్క ప్రధాన ఆదాయం మీద ప్రభావం అనేది పడకుండా ఉండడం కోసం ఈ ఆల్కహాల్ పన్నుని జిఎస్టీ పరిధిలో తీసుకురావాలి. చూద్దాం. ట్యాక్సెస్ ఆన్ ఐటమ్స్ కంటైనింగ్ ఆల్కహాల్. Alcohol beverages would be kept out of the purview of GST. Sales tax by VAT should be contained to be levied on alcohol beverages as per in practice. In case it has been made vatable by some states, there is no objection to that. Excise duty which is presently levied by the states may not also be affected. Alcohol beverages would be kept out of the purview of the GST. Sales tax by VAT could be continued to be levied on alcohol beverages as per practice. In case it has been made vatable by some states, there is no objection to that. Excise duty which is presently levied by the states may not also be affected. అంటే ఈ ఆల్కహాల్ సంబంధించినటువంటి వస్తువులు, మద్యపాన సంబంధించినటువంటి ఉత్పత్తులు జిఎస్టీ పరిధి వెలుపల ఉంచడం అనేది జరిగింది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పద్ధతి ప్రకారం ఈ వస్తువుల మీద అమ్మక పన్ను లేదా విలువ ఆధారిత పన్ను, సేల్స్ ట్యాక్స్ లేదా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది విధించబడుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క మద్యపాన ఉత్పత్తులు అనేవి కట్టడి చేయడం అంటే పూర్తిగా బ్యాన్ చేయడం అనేది జరిగింది. దీనివల్ల ప్రస్తుతం రాష్ట్రంలో విధించినటువంటి ఎక్సైజ్ సుంకంలో ఏర్పడే నష్టం ఆర్థిక వ్యవస్థను ఏమాత్రం ప్రభావితం చేయదట. సో అందుకని ఈ మేజర్గా ఈ ఆల్కహాల్ ప్రోడక్ట్స్ని బయట ఉంచడానికి రీజన్ ఏంటంటే, సో ఎక్కువ ఇన్కమ్ వచ్చేటువంటి ఏరియా, ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో మనం ఈ ఆల్కహాల్ మీద అటువంటి వస్తువులు, ఆల్కహాల్ కలిగినటువంటి వస్తువుల మీద పన్ను, ఈ మద్యపాన సంబంధిత ఉత్పత్తులు అనేవి జిఎస్టీ పరిధి వెలుపల అనేది ఉంచడం జరిగింది. ప్రస్తుత పద్ధతి ప్రకారం వస్తువుల మీద స్టేట్స్ ఉపయోగించినటువంటి సేల్స్ ట్యాక్స్, దాంతోపాటు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది విధించడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇవి బ్యాన్ చేయడం వల్ల రాష్ట్రంలో విధించడం బట్టి ఎక్సైజ్ సుంకంలో ఏర్పడే నష్టం ఆర్థిక వ్యవస్థను ఏమాత్రం ప్రభావితం చేయదు. సో ఇవి ఆల్కహాల్ మీద కలిగినటువంటి వస్తువుల మీద ఉన్నటువంటి పన్ను జిఎస్టీ పరిధి వెలుపల ఉంది. నెక్స్ట్ ట్యాక్స్ ఆన్ టొబాకో ప్రోడక్ట్స్. ట్యాక్స్ ఆన్ టొబాకో ప్రోడక్ట్స్. టొబాకో ప్రోడక్ట్స్ అంటే పొగాకు ఉన్నటువంటి ఉత్పత్తులు, పొగాకు కలిగినటువంటి వస్తువులు. టొబాకో ప్రోడక్ట్స్ వుడ్ బి subjected to GST with ITC. Center may be allowed to levy excise duty on tobacco products over and above GST with ITC. పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులు జిఎస్టీ పరిధిలోకి వస్తాయి. అదనంగా ఈ ఉత్పత్తులపై కేంద్రం ఎక్సైజ్ సుంకం విధించే అధికారం కేంద్రానికి ఉంటుంది.
tobacco products would be subjected to GST with ITC. Center may be allowed to levy excise duty on tobacco products over and above GST with ITC. అంటే ఈ టొబాకో ప్రొడక్ట్స్ అనేవి జిఎస్టీ పరిధిలో ఉన్నప్పటికీ కూడా కేంద్రం వీటి మీద సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అంటే కేంద్ర ఎక్సైజ్ సుంకం విధించేటువంటి అధికారం ఉందట. అంటే ఇది కూడా జిఎస్టీ పరిధిలో ఉన్నప్పటికీ కేంద్రం విధించేటువంటి పన్ను కూడా వీటి మీద అప్లికబుల్ అవుతుంది. సో ఇది ట్యాక్సెస్ ఆన్ టొబాకో ప్రొడక్ట్స్. నెక్స్ట్ ట్యాక్స్ ఆన్ పెట్రోలియం ప్రొడక్ట్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. ట్యాక్స్ ఆన్ petroleum products. As far as petroleum products are concerned, it was decided that the basket of petroleum products, that is crude, motor spirit, including ATF and HSD, would be kept outside GST, as is the prevailing practice in India. Sales tax could continue to be levied by the states on these products with prevailing floor rates. Similarly, center could also continue its levies. As a final view, whether natural gas should be kept outside the GST will be taken after further deliberations. ఈ పెట్రోలు ముడి చమురు అంటాం కదా. పెట్రోలు, ముడి చమురు, మోటార్ స్పిరిట్, హై స్పీడ్ డీజిల్, తర్వాత సహజ వాయువు, అలాగే వైమానిక టర్బైన్ ఇంధనం వంటి పెట్రోలియం ఉత్పత్తులు జిఎస్టీ పరిధి వెలుపల ఉంచబడ్డాయి. వీటి మీద రాష్ట్రాలు అమ్మకు పన్ను అనేది విధించడం జరుగుతుంది. సో ఈ పెట్రోలియం వస్తువులు, ఆల్కహాల్ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో వాటిలో కాకుండా పెట్రోలియం వస్తువులు పూర్తిగా జిఎస్టీ పరిధి నుండి తొలగించలేదు. ఉదాహరణకి పెట్రోల్, డీజిల్ జిఎస్టీ పరిధిలో లేనప్పటికీ పెట్రోలియం లూబ్రికెంట్స్పై 18% జిఎస్టీ అనేది విధించడం జరిగింది. పెట్రోలియం, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, సహజ వాయువు, విమాన ఇంధనం మొదలైనటువంటి వాటిపై ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి చట్టాల ప్రకారం వ్యాట్ లేదా సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ విధించడం జరుగుతుంది. కానీ జిఎస్టీ కౌన్సిల్ ఏదైనా ఒక నిర్ణీత తేదీన జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం. సో ఇప్పుడు వరకు ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ జిఎస్టీ పరిధి వెలుపల ఉన్నప్పటికీ పెట్రోలియం వస్తువులు పూర్తిగా జిఎస్టీ పరిధి నుంచి తొలగించబడలేదు. ఉదాహరణకి పెట్రోలియం, డీజిల్ జిఎస్టీ పరిధిలో లేనప్పటికీ కూడా పెట్రోలియం లూబ్రికెంట్స్పై 18% జిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది. అలాగే పెట్రోలియం, హై స్పీడ్ డీజిల్, మోటార్ స్పిరిట్, సహజ వాయువు, విమాన ఇంధనం మొదలైనటువంటి వాటి మీద ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి చట్టాల ప్రకారం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లేదా సిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది. అండ్ జిఎస్టీ కౌన్సిల్ ఏదో ఒక రోజు ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ని మన యొక్క జిఎస్టీలో పరిధిలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం. సో ఇప్పుడైతే పెట్రోలియం, ముడి చమురు, మోటార్ స్పిరిట్, హై స్పీడ్ డీజిల్ కానీ, సహజ వాయువులు కానీ, వైమానిక టర్బైన్ ఇంధనం కానీ, పెట్రోలియం ఉత్పత్తులు కానీ జిఎస్టీ పరిధి వెలుపల అనేది ఉండడం జరిగింది. వీటి మీద రాష్ట్రాలు వాటి యొక్క వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కానీ, సేల్స్ ట్యాక్స్ కానీ విధిస్తాయి. నెక్స్ట్ వచ్చి ట్యాక్సెస్ ఆన్ సర్వీసెస్. సో ఈ ట్యాక్సెస్ ఆన్ సర్వీసెస్ ఏంటో చూద్దాం. Taxation on services. Both the center and states will have concurrent power to levy tax on goods and services. In the case of states, the principle for taxation intrastate and interstates has already been formulated by working group of principal secretaries of finance, taxation and commissioners of trade tax, which senior representatives of Department of Revenue, Government of India. For interstate transactions, an innovative model of integrated GST will be adopted by appropriately aligning and integrating CGST and IGST. Taxation of services. Both of center and state will have concurrent power to levy tax on goods and services. In the case of states, the principle for taxation intrastate and interstate has already been formulated by the working group of principal secretaries
ఆఫ్ ఫైనాన్స్, టాక్సేషన్ అండ్ కమిషనర్స్ ఆఫ్ ట్రేడ్ ట్యాక్సెస్ విత్ సీనియర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ interstate transactions. An innovative model of integrated GST will be adopted by appropriately aligning and integrating CGST and IGST. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వస్తు సేవలపై విధించేటువంటి పన్ను విధించేటువంటి ఉమ్మడి శక్తిని అనేవి కలిగి ఉంటాయి. అలాగే అంతర్రాష్ట్ర లావాదేవీలు ఏవైతే అంతర్రాష్ట్ర లావాదేవీలకి కేంద్ర ప్రభుత్వం ఐజిఎస్టీ అనేది ఒక మోడల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా సేవల మీద అదే సర్వీసెస్ మీద పన్ను ఒకే అధికారం కింద విధించడం అనేది కొంత గందరగోళం అనేది ఏర్పడిందట. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి జిఎస్టీలో ఉండే సిస్టమ్ ఏంటి, స్టేటు అలాగే సెంటర్, కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వం వస్తువులు సేవల మీద ఉమ్మడిగా పన్ను విధించేటువంటి శక్తిని కలిగి ఉంటాయి. అంతర్రాష్ట్ర లావాదేవీలు కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర లావాదేవీలు అంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. సో ఈ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ద్వారా ఈ సేవల మీద పన్ను ఒకే అధికారం కింద విధించడానికి కొంత గందరగోళం అనేది ఏర్పడింది అన్నమాట. ఓకేనా. ఈ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీలో మోడల్ సమగ్రంగా ప్రవేశపెట్టడం ద్వారా సేవల మీద అంటే సర్వీసెస్ మీద పన్ను ఒకే అధికారం కింద విధించడం కొంత గందరగోళం అని నెలకొడ ఉన్నదని, అందువల్ల దీన్ని కూడా మనం ఈ ఎగ్జాంపుల్గా టాక్సేషన్ ఆఫ్ సర్వీసెస్ గురించి కూడా ఎగ్జాంపుల్గా చెప్తాం. సో ఈరోజు క్లాస్లో ఏం చూసామంటే మార్నింగ్ ద ట్యాక్సెస్ ఆన్ డ్యూటీస్ అవుట్ సైడ్ ది పర్వ్యూ ఆఫ్ ది జిఎస్టీ. జిఎస్టీ పరిధి వెలుపల ఉన్నటువంటి పన్నులు అలాగే సుంకాలు ఏమున్నాయో చూసాం. వాటిలో పర్చేస్ ట్యాక్స్, ట్యాక్స్ ఆన్ ఐటమ్ కంటైనింగ్ ఆల్కహాల్, ట్యాక్సెస్ ఆన్ టొబాకో ప్రోడక్ట్స్, ట్యాక్సెస్ ఆన్ పెట్రోలియం ప్రోడక్ట్స్, ట్యాక్సేషన్ ఆఫ్ సర్వీసెస్. సో ఇవి జిఎస్టీ పరిధి వెలుపల ఉన్నటువంటి ట్యాక్సెస్. ఈ జిఎస్టీ పరిధి వెలుపల ఉన్నటువంటి ట్యాక్సెస్ మనం చూసినట్లయితే కొనుగోలు పన్ను, ఆల్కహాల్ కలిగినటువంటి వస్తువుల మీద ఉన్నటువంటి పన్ను, అలాగే పొగాకు సంబంధించినటువంటి ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తుల మీద ఉన్నటువంటి పన్ను, అలాగే సేవల పన్ను. ఈ విధమైనటువంటి కొన్ని ఉదాహరణలుగా మనం జిఎస్టీ వెలుపల ఉన్నటువంటి ట్యాక్సెస్ ఉదాహరణగా మనం చెప్తాం. అసలు ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి ఆల్టర్నేటివ్గా జిఎస్టీ అనేది రావడం జరిగింది. ఇండియాలో ఉన్నటువంటి అప్లికబుల్ అయ్యేటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద అప్లికబుల్ అయ్యేటటువంటి అన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా సబ్సమ్ అవ్వడం లేదా అబాలిష్ అయిపోవడం, మెర్జ్ అవ్వడం అనేది జరిగింది. సో జిఎస్టీ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ సిస్టంలో వ్యాట్ కానీ ఏవైతే మనం ప్రీవియస్ క్లాసెస్లో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్సెస్ కానీ, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ట్యాక్సెస్ కానీ, ఏవైతే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, తర్వాత అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ఆఫ్ తర్వాత అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ, తర్వాత అడిషనల్ ఎస్ఏడి స్పెషల్ అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ, తర్వాత సర్వీస్ ట్యాక్స్ కానీ, తర్వాత వస్తు సేవల మీద కేంద్రం విధించేటువంటి సర్ఛార్జీలు, సెజ్లు, రాష్ట్ర పరిధిలో వచ్చేటప్పుడు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విలువ ఆధారిత పన్ను, కేంద్ర అమ్మక పన్ను, విలాస సుంకం, కేంద్రం సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ప్రవేశ సుంకం అంటే ఆఫ్టర్ ఎంట్రీ ట్యాక్స్, తర్వాత ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానీ, స్థానిక సంస్థలు విధించేటువంటి పన్నులు, ప్రకటనల మీద విధించేటువంటి పన్ను, ట్యాక్సెస్ ఆన్ అడ్వర్టైజ్మెంట్, ఇలా ఈ విధంగా కొన్ని ట్యాక్సెస్ అన్నీ అబాలిష్ అయిపోయినాయి. అంటే ఇవన్నీ వస్తువులు మరియు సేవల మీద విధించేటువంటి పన్నులు. సో ఈ విధంగా అన్ని వస్తువుల మీద ఈ నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ అన్ని అబాలిష్ అయిపోయినప్పుడు కొన్ని వస్తువులు, సర్వీసెస్ ఇంకా జిఎస్టీ పరిధి వెలుపల ఉండడం అనేది
జరిగిందంటే వీటి మీద మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ట్యాక్సెస్లో కొన్ని అప్లికబుల్ అయ్యేటువంటి అవకాశం. సో ఎందుకు ఆ విధంగా చేశారు, అవి బయట జీఎస్టీ పరిధి వెలుపల ఎందుకు ఉన్నాయి, ఆ ప్రోడక్ట్స్ ఏంటి అనేది ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. సో తర్వాత క్లాసెస్లో మనం నెక్స్ట్ టాపిక్స్ గురించి మాట్లాడదాం. ఓకే, ఇంతవరకు మీకు ఈ క్లాస్ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.